మనకి డొనాల్డ్ ట్రంప్ సెల్ఫ్ డబ్బా కొట్టుకోమంటే భలే కొట్టుకుంటాడు అనిపించింది. ఎందుకంటే ఎవరైనా సరే వాళ్ళ గొప్పతనాన్ని పక్కన వాళ్ళు చెప్తూ ఉంటారు. కానీ ఇక్కడ డొనాల్డ్ ట్రంప్ చూస్తే మరి అతనే మరి సెల్ఫ్ డబ్బా కొట్టుకున్నట్టు ఉండేది. అంటే కోర్స్ దాంట్లో ఏదైనా ఉండొచ్చు, కాకపోతే మరి తను తాను చెప్పుకోవడం అనేది సో ఇక్కడ కొంచెం కామెడీగా అనిపించే విషయం అనమాట. అయితే దీంట్లో భాగంగా ఆయన చెప్తుంది ఏంటంటే మరి రష్యా ఉక్రెయిన్ యుద్ధం ఏదైతే ఉందో సో దాన్ని ఆపడం ద్వారా ఆయన ఖచ్చితంగా స్వర్గానికి వెళ్తానని చెప్పేసి మరి ట్రంప్ అయితే చెప్పుకుంటూ ఉన్నాడు అనమాట. సో దాంతోపాటు యుద్ధం ఆపేందుకు నేను సరిగ్గా ప్రయత్నించట్లేదని చెప్పేసి చాలామంది కూడా ఆరోపిస్తూ ఉన్నారు. మరి దీంట్లో భాగంగా చూస్తే మరి ఒకవేళ నేను స్వర్గానికి కనుక వెళ్తే అందుకు కారణం ఖచ్చితంగా మరి ఈ రష్యా ఉక్రెయిన్ యుద్ధం ఏదైతే ఉందో సో దీన్ని ఆపటమే ఒక రీజన్ అయితే అని చెప్పేసి మరి ఆయన అయితే మాట్లాడటం జరిగిందనమాట. సో దాంతోపాటు మరి వారానికి 7,000 మంది ప్రాణాలను నేను కాపాడగలిగితే అది గొప్ప విషయం. మరి రష్యన్స్ అదేవిధంగా ఉక్రెయిన్స్ని సో వీళ్ళిద్దరు ప్రజలను కూడా మరి మనం కోల్పోతా ఉన్నాం. సో ఇంకో పక్క చూసుకుంటే మరి ఇండియా అలాగే పాకిస్తాన్లో ఎంతోమందిని కూడా మనం కాపాడాం. ఎందుకంటే మనం కనుక లేకపోయినట్టయితే ఇండియా పాకిస్తాన్ మధ్య యుద్ధం జరిగేది. సో అది యుద్ధం జరగనీయకుండా చేసాం కాబట్టి సో ఈ క్రెడిట్ కూడా మందే అని చెప్పేసి సో దాంట్లో భాగంగానే మనం చాలా మందిని కాపాడామని చెప్పి ఒక స్టేట్మెంట్ అయితే ఇచ్చాడు అనమాట.